రాజశేఖర రెడ్డి గారు దివంగతులైన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి నేపథ్యంలో పార్టీలో నుంచి బయటకు వచ్చారో మనం చూసాం. ఆ టైంలో సోనియా గాంధీని ఢీకొనడానికి సిద్ధపడేటువంటి ఆయన యొక్క వీరోచితాన్ని మనందరం కూడా అడ్మైర్ చేసి ఆరాధించి ఆయన వెంట నడిచాం, ఇప్పటికీ నడుస్తున్నాం. భారతంలో ఒక ఉవాచ ఉంది, ఏమని ఎవరెవరితో అన్నారు నాకు తెలీదు, మనం ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తామో వారినే విమర్శిస్తామని. అవును, జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా అభిమానించాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అద్వితీయమైన పరిపాలన ఇస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా మరీ మెరుగ్గా మేము అభిమానిస్తున్నాం. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా తప్పులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం ఒక పార్టీ కార్యకర్తగా మనకు లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. కేసినేని నానిని పార్టీ చేర్చుకోవడం అనేది ఎంతవరకు ఔచిత్యం, ఇది నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఎందుకంటే రాజకీయాలలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి ఒక రాజకీయ ఏహ్యమైనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. భారతదేశం మొత్తం మీద ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడిని చంపితే మనం పూర్తిగా మన అధికారంలో ఇట్లాగే కొనసాగుతాం అన్నటువంటి ఆలోచన ఏ రాజకీయ పక్షం కూడా చేసి ఉండదు. సరే, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగినటువంటి హత్యాయత్నం నేపథ్యంలో మన పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఇది చంద్రబాబు నాయుడు వీళ్ళు చేయించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయించినటువంటి ప్రయత్నమే, హత్యా ప్రయత్నమేనని చెప్పేసి మనం కేసు పెట్టడం జరిగింది. ఆ బ్యాక్డ్రాప్లో ఇదే కేసునే నాని ఏమని వ్యాఖ్యానించారు, మాకు తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం లేదు, అయినా మేము సంపదలుచుకుంటే కనుక ఇన్ని 100 కిలోమీటర్ల పాదయాత్ర చేసే తరుణంలో ఎక్కడో చాట రోడ్డుపైనే ముక్కలుగా నరికేసిండే వాళ్ళం అని చెప్పేసి మాట్లాడాడు. అదా మేము చేయలేదని చెప్పి మాట అనొచ్చు, కానీ ఇదేంటి ఇక్కడ ఏం అర్థమవుతుంది, అతని యారగెన్సీ, అతని నేచర్, అతని దుడుకు స్వభావం మనకి అర్థం కావట్లేదా? ఆ తర్వాత అతనికి ట్రాన్స్పోర్ట్ కేసినేని బస్సులు ఎప్పటి నుంచో 70-80 ఏళ్ళ నుంచి ఉన్నాయి కదా, అవి నడుపుతున్న తరుణంలో వాళ్ళు ఏ రకంగా నమ్ముతున్నారు ఈయన సంగతి నాకు తెలియదు. జనరల్గా ట్రాన్స్పోర్ట్లు బిజినెస్ ఆ కాలంలో ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసిన వాళ్ళందరూ కూడాను ఒక్క బస్సు పైన ఒక నెంబర్ పైన 2 బస్సులు 3 బస్సులు నడిపి అట్లా ప్రాఫిట్స్ పొందుతూ ఉంటారు. అట్లాంటివన్నీ కూడాను స్ట్రిక్ట్ చేసినటువంటి ట్రాన్స్పోర్ట్ కమిషనరు అనుకుంటాను, ఆయన ఎవరు, బాలసుబ్రహ్మణ్యం గారు వెరీ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ అండ్ కమిట్మెంట్ ఉన్నటువంటి ఒక గొప్ప ఐపీఎస్ ఆఫీసర్. ఆయన్ని ప్రకాశం బ్యారేజ్ దగ్గర నడి రోడ్డు పైన కారు అడ్డం పెట్టి ఈయన బొండా ఉమా ఆయన మీదకి దౌర్జన్యానికి దిగలేదా, మీదకి వెళ్ళలేదా, గన్మెన్ కొట్టలేదా? ఇలాంటివన్నీ అంటే అక్కడ ఆయన ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హీరో అయ్యాడేమో, కానీ ప్రజాస్వామ్యంలో ఇటువంటి నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి చర్యలను ఖండించరు, నిర్ఘాంతపోయారు, ఆశ్చర్యపోయారు, అసహించుకున్నారు. మనం కూడా మన పార్టీతో సహా. సరే, చంద్రబాబు నాయుడు గారు దాన్ని చాలా తేలిగ్గా తీసి పారేశారనుకో. నక్సలైట్లను కూడాను సమర్థవంతంగా అణచగలిగినటువంటి కమిట్మెంట్ ఉన్న బాలసుబ్రహ్మణ్యం గారు ఇటువంటి ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీని ఏమి చేయలేక నిర్ఘాంతపోయి విస్తుపోయి చూస్తూ నిల్చున్నారు. వాళ్ళని ఆ రాజకీయ పార్టీలు అట్లా అధికారం వాళ్ళ చేతులని కట్టిపడేసింది. ఇటువంటి నేపథ్యం భారతదేశంలో ఎక్కడైనా ఉంటుందా? బీహార్లోనే ఎక్కడో ఉంటుంది, ఇంకొక చాట ఎక్కడైనా చూస్తామా? తర్వాత వాళ్ళ బస్సులు తీసేసినప్పుడు ఎంప్లాయీస్కి శాలరీస్ ఇకపోతే రోడ్డు మీదకి వస్తే మన సాక్షిలోనే ఎంతో దానికి ప్రాచుర్యం మనమే ఇచ్చాము. ఏమైంది అదంతా? పైగా ఇతను కేసినేని నాని పార్లమెంట్లో ఏదో సందర్భంగా స్పీచ్ ఇస్తూ ఎంత యారగెంట్గా మాట్లాడాడు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ చిటికలేస్తూ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ. ఆ రోజు అప్పుడు మోడీ గారి ఫేస్ చూడాలి. ఏంటి ఈ పార్లమెంట్లో ఆ వాయిస్ తోటి మాట్లాడాల్సినటువంటి ఈ పద్ధతి అయినా గౌరవ సభల్లో అక్కడ యారగెన్సీ చూశారు. ఇదంతా ఎందుకు? నిన్న పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడాను మన పట్ల ఏమి సుముఖంగా మాట్లాడలేదే, మన పార్టీలో చైర్మన్ అని చెప్పాడే.
అక్కడ పనికిరాని సరకు మనం తీసుకొచ్చి మనం నిల్చోపెట్టి మనం చేయాలా?